కడప జిల్లా నందలూరు మండలంలోని సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణంలో ఆరోపణ ఎదుర్కొంటున్న రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్పై శుక్రవారం ఏఎస్పీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేవూరు వేణుగోపాల్పై బాధితుడు తుంటి ఎల్లయ్య తనకు మంజూరైన 16 లక్షల్లో 8 లక్షల రూపాయలు కాజేశారని స్వయంగా చేసిన ఆరోపణ మీడియాలో వెలువడ్డాయి. వాటిని వాట్సాప్లో షేర్ చేసిన వైసీపీ నేత గుండు మల్లికార్జున రెడ్డిని రేవూరి వేణుగోపాల్ వాట్సాప్ కాల్ చేసి ఎందుకు షేర్ చేశావని గుండు మల్లికార్జున రెడ్డిని వాయిస్ మెసేజ్లో అసభ్యకరంగా తిడుతూ దుర్భాషలాడుతూ బెదిరించినట్టు తెలిపారు. ఈ మేరకు తనకు రేవూరి వేణుగోపాల్ నుండి ప్రాణహాని ఉందని వైసీపీ నేతలతో కలిసి రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డేకి గుండు మల్లికార్జున రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈరోజు రాజంపేట నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం ఏమనగా గత వారం రోజులుగా నందలూరు మండలంలోని కున్నానెల్లూరు సంబంధించిన వ్యక్తి ఎల్లయ్య అనే వ్యక్తి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 14 లక్షలు రావడం జరిగింది. ఆ 14 లక్షల్లో 8 లక్షలు ఒక వ్యక్తి అంటే రేవూరు వేణుగోపాల్ అనే వ్యక్తి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిణామాలన్నీ వారం రోజుల నుంచి సాక్షి అయితేనేమి, ఈనాడు అయితేనేమి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ అయితేనేమి అన్ని పేపర్లలో హల్చల్ చేస్తూ దీనికి అధిష్టానం సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా కడప జిల్లా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఎంఆర్ఓను ఎంక్వైరీ మీద ఆదేశించడం జరిగింది. ఆ ఎంఆర్ఓ సుశీల్ అనే విఆర్ఓ ఆర్ఐ సుశీల్ అనే వ్యక్తిని ఎంక్వైరీ మీద పంపించడం జరిగింది. ఆ ఎంక్వైరీలో సదరు వ్యక్తిని ఊరికి వెళ్ళినప్పుడు ఎవరైతే ఈ బెదిరింపు మనుషులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్తే ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి అతను దాచిపెట్టి అతని దగ్గర తప్పుడు సాక్ష్యం మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వీడియో రూపంగా మన ముందు ఉన్నాయి. ఫస్ట్ అతను బాధితుడే ముందుకు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ బాధితుడిని బెదిరించడం వల్ల మళ్ళీ వెనక్కిపోవడం జరిగింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ బాధితుడు ముందుకు రావడం జరిగింది. బాధితుడు భావబంతి కూడా ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ జరిగిన సందర్భంలో నిన్నలే మొన్న సదరు వ్యక్తులు అంటే ఈ కుంభకోణంలో ఒక హస్తం కాదు 45 హస్తాలు ఉన్నాయి. ఆ 45 హస్తాలలో ఒకరైనటువంటి బడా నాయకుడు వీళ్ళందరినీ సర్దుబాటు చేసి ఒక చోట కాంప్రమైజ్ చేసి అతనికి కొంచెం అమౌంట్ చెప్పి ఇంకా నువ్వు జోలికి రావద్దు, నువ్వు ఏదైనా వచ్చినావంటే తర్వాత నీకు ఉండే పోస్టు అతను ఫీల్డ్ అసిస్టెంట్, ఆ పోస్ట్ ఒకటి ప్లస్ ఇంకొకటి డీలర్షిప్ ఒకటి ఉంది బామర్దికి, దాన్ని కూడా తీసేస్తాం అది ఇదని బెదిరించి అతను కాంప్రమైజ్ చేసి స్వయానా జగన్మోహన్ రాజు ఇన్ఛార్జి అతని కారులో తీసుకెళ్లి నవలూరు పోలీస్ స్టేషన్లో వదిలి ఆ నుంచి మళ్ళీ అతను తుంటి ఎల్లయ్య అనే ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేయడం జరిగింది. ఇదన్నీ ప్రూఫ్తో కూడా మనం చూపించడం జరిగింది. ఇలాంటివన్నీ సాక్షి టీవీలో వచ్చిన కథనాన్ని నేను ఒక వాట్సాప్ గ్రూపులో ప్రెస్కి సంబంధించిన గ్రూపులో నందలూరు వాటిలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి నన్ను సదరు వ్యక్తి ఎవరైతే రేవూరు వేణుగోపాల్ చాలా వల్గర్గా మాట్లాడుతూ నన్ను భౌతికంగా దాడులు చేయడం, ఇతని వెనకాల జగన్మోహన్ రాజు హస్తం కూడా ఉంది, వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని కూడా ఉందని నేను ఈరోజు ఏఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఇంతతో కాకుండా ఇంతవరకు మేమైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా రాజంపేట కానీ నందలూరు కానీ దీని మీద ఎప్పుడు మేము స్పందించలేదు. ఈరోజు స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఫార్వర్డ్ చేసే వరకే ఉన్నాం. మాకు ఎందుకులే మీరు కింద పడతారనుకున్నాం. మీరే అంతా బయటపడి చాలా వరకు బయటపడింది. దోషులు ఏంటండి ప్రూఫ్తో కూడా బయటపడితే మీరు మళ్ళీ రోజు కాంప్రమైజ్ కోసం ఈడ కాంప్రమైజ్ రెండుసేపు మీరు కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కటి మీరు ఏదైనా అనుకుంటున్నారేమో, మీరు చేసిన దొంగతనం 100% బయటపడింది. మీరు కాకపోతే ఒక పోలీస్ కేసు అతని ద్వారా ఇప్పించే మూమెంట్లో మీరు కాంప్రమైజ్ చేస్తున్నారు. అది కానీ జరిగింటే ఈరోజు మీరు ఖచ్చితంగా కటకటాలు ఉండేవాళ్ళు. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి ఇందు మూలంగా సీఎం గారికి కూడా నేను చెప్పడం ఏంటంటే, మీరు ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మంచి ఉపయోగం. అది ఆ ఉపయోగాన్ని ఇలాంటి సద్వినియోగం చేసుకునే ఒక ముఠా ఇది. 4-5 మంది ముఠా, ఒకరి కాదు ఇంట్లో ఉండేది 4 ముఠా. ఈ ముఠాను మీరు ఎంక్వైరీ చేసుకుని బయటకు తీస్తే మొత్తం బయటపడుతుంది. ఇవి కాదు ఇంకా 4 ఉన్నాయి. నందలూరు మండలంలో 2 ఉన్నాయి. సోపారం సంబంధించి 1 ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆ వేణుగోపాల్ అనే వ్యక్తి అకౌంట్ కానీ మీరు ఓపెన్ చేసి మొత్తం డీటెయిల్స్ బ్యాంకులో స్టేట్మెంట్ తీసుకున్నారంటే మొత్తం బయటపడతారని ఇందు మూలంగా మీకు పత్రికా మూలకంగా యావత్ ప్రజానికాన్ని తెలియజేయడం జరుగుతుంది.